హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. దసరా ప్రారంభమైందండి. బొమ్మల కొలువు చూసారా, ఇలా కనబడుతోంది ఇంత ఫ్లెడ్జ్డ్గా. దీని ప్రిపరేషన్ ఎన్ని రోజులు పడుతుంది తెలుసా అండి. చూసారా, స్వామి చక్కగా ఆ పడి కట్టడం, లైటింగ్ పెట్టడం, బొమ్మలన్నీ అరేంజ్ చేయడం, ఇదంతా చాలా పెద్ద పని అండి. చక్కగా ఆర్డర్లో ఒక్కొక్కటి సెట్టు, చెట్టియార్ సెట్ అని, శ్రీరామనవమి అని, కృష్ణుడు సెట్ అని, అష్టలక్ష్మిలని, వైకుంఠధామం అని, కైలాసం అని రకరకాలుగా చేస్తారనమాట. కానీ ఈ పడి సెట్ చేయడం అనేది, స్టెప్స్ సెట్ చేయడం అనేది మటుకు చాలా కష్టమైన పని అండి. అన్ని నట్టులు, బోల్ట్లు అన్నీ సెట్ చేసి, స్టాండ్ ఫిక్స్ చేసి, స్టార్టింగ్ నుంచి మొట్టమొదట వినాయకుడిని పెట్టడం దగ్గర నుంచి ఒక్కొక్కటి సెట్ అనమాట. అష్టలక్ష్ములు ఉంటారు, ముల్లోకాలని చూపిస్తారు, రకరకాల బొమ్మలు అనమాట. సంవత్సరానికి ఒక బొమ్మని కొత్తగా యాడ్ చేస్తారండి వీటిలో. ఇది పెళ్లి సెట్ చూసారా, పెళ్లి సెట్ ఇది. ఘటోత్కచుడు, అష్టలక్ష్ములు, కైలాసం, అలాగే వైకుంఠధామం, బాలా త్రిపుర సుందరి రూపంలో పెట్టారు ఈసారి. ఈ ఖాళీగా ఉన్న ప్రదేశంలో అమ్మవారిని రెడీ చేసి పెడతారు. అమ్మవారిని చూసారా, తీసుకొస్తున్నారు. ఎంత బాగా చేశారు చూసారా, చెంబుకు కట్టి అన్నీ మాల వేసి. ఎంతో బాగుందండి. ఇది మా ఇంట్లో కాదు, మా హౌస్ ఓనర్స్ ఇంట్లో ప్రతి సంవత్సరం చేస్తారనమాట. ఈవిడికి చాలా ప్రాశస్యం ఉంది. చక్కగా మనం ఏదన్నా మనసులో కోరుకుంటే నెరవేర్చే తల్లి. చక్కగా బాలా త్రిపుర సుందరి రూపంలో ఈసారి ఈవిడ్ని తీసుకొస్తున్నారు. అమావాస్య రోజు సాయంకాలమే చేసేస్తారనమాట. ఆవిడని కూర్చోబెట్టేస్తారు. పాడ్యం నుంచి అష్టోత్తరాలు, పూజలు 2 పూట్ల బొమ్మల కొలువు అందరికీ పిలిచి గిఫ్ట్ అన్నీ ఇస్తారనమాట. మొదటి తాంబూలం నేనే తీసేసుకున్నాను. చక్కగా నేనే చూసి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చానండి. చాలా బాగుంటుంది. తమిళనాడులో విశిష్టంగా దసరాకి చాలామంది పెడతారు. ఇది యాక్చువల్గా బొమ్మల నోమని కూడా చేసుకుంటారండి. 16 సంవత్సరాలు, సంవత్సరానికి ఒక బొమ్మని యాడ్ చేసుకుని, ఈ బొమ్మ దేవతలకు ప్రాశస్యం ఇంత అంతా కాదు, చాలా మహత్యం ఉంటుంది బొమ్మ దేవతల్లో. మనం నమ్మితే అన్నీ జరుగుతాయండి. నమ్మకం ఒక్కటే కదా ప్రాధాన్యమైనది, ముఖ్యమైనది నమ్మకం ఒక్కటే. చూడండి ఎంత బాగా చక్కగా అన్నీ పద్ధతిగా చేసి, అమ్మవారికి హారతి ఇచ్చి, నగలు వేసి, పూలు పెట్టి, మంచిగా చీర డ్రాపింగ్ అంతా చేసి, ఎంత బాగా సాక్షాత్తు ఆవిడే వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎంత బాగుందో కన్నుల పండుగగా. ఇప్పుడు చూడండి, అమ్మాయి తీసుకొచ్చి అమ్మవారిని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతుంది అనమాట. అమ్మవారిని నిండుగా అలంకరించి తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ ప్రారంభిస్తారనమాట. పెద్ద పెద్ద దీపాలు ఉంటాయి కదా, ఆ దీపాలు పెడతారు. చక్కగా చెరో వైపును నవధాన్యాలు మొలకలు వేస్తారు. ఎంతో బాగుంటుందండి. నేను ఈ సంవత్సరం మిస్ అయిపోయాను. లేదంటే ప్రతిరోజు సాయంకాలం లలితా సహస్రం అది చదివి అక్కడ కూర్చుని కొంతసేపు పూజ చేసి, చక్కగా అందరూ వస్తారు, పేరెంట్ వాళ్ళు అందరూ వస్తారు. సంతోషంగా 1 గంట 2 గంటలు అక్కడే ఉండి తాంబూలం తీసుకుని వచ్చేదాన్ని. నేను ఈసారి హైదరాబాద్ వచ్చేసానండి, బయలుదేరిపోయాను. అందుకు పెళ్ళిళ్ళు ఉన్నాయని బయలుదేరిపోయాను. అందుకనే నేను మొట్టమొదటి రోజే ఆవిడ ప్రతిష్ఠించినప్పుడే చూసేసి బయలుదేరిపోయాను అనమాట. ఇదండి దసరా ఉత్సవానికి ఆరంభం. ఎంత బాగుందో చూసారా, శుభారంభం. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు బొమ్మల్ని చూసి. పిల్లలకి బాగా అర్థమవుతుందండి బొమ్మల భాష. వాళ్ళు భలే మాట్లాడతారు చిన్నపిల్లలు బొమ్మలతో. మనం గమనించి చూస్తూ ఉండాలి. కన్నుల పండుగ చక్కగా ఉంటుంది. ఎంతో బాగుంటుంది ఈ బొమ్మల కొలువు అనేది కూడా. ప్రతి సంవత్సరం వీళ్ళు ఇంట్లో పెడతారు. మేమందరం చూసి ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయడమే కాదండి, గిఫ్ట్లు కూడా ఇస్తారు మాకు. రోజు తాంబూలాలు ఇస్తారు. ఏదో అందరం కూర్చొని స్తోత్ర పారాయణ చేస్తాం, పూజలు చేస్తాం, హారతి ఇచ్చి నిండుగా ఆవిడకో నమస్కారం పెట్టుకుని వస్తాం. ఇదండి ఈ సంవత్సరం దసరా మొదటి రోజు వేడుక. ఇక మొదలు 9 రోజులు పూజలు, ఉపవాసాలు, కుంకుమార్చనలు, భోజనాలు, అమ్మవారి నిలిపినప్పుడు జరిగే విశేషంగా 9 రోజులు 9 అవతారాలు. సూపర్ ఉంటుందండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.